రేయ్, నీ పేరేంటి? కృష్ణ బాసు. పడిపోయి అంతలా ఎందుకు తాగావు? అంతలా ఏమైంది? ఏమవ్వాలి బాసు, మొత్తం అయిపోయింది. మ్యాటర్ ఏంటో చెప్పు. ఒక అమ్మాయి నన్ను లవ్ చేసింది బాసు. కత్తిలో ఉంటుంది. ఏముందలే అన్నీ అయిపోయాక వదిలేద్దామని నేను లవ్ చేశాను. 6 నెలలు బాగానే సాగింది. ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అది పేకమే కత్తి పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటావు సావమంటావా అంటుంది బాసు. మరి ఏమైంది? చేసుకోవచ్చుగా. నాకు ఆల్రెడీ ఈ పిల్లకంటే ముందు నా మరదలతో పెళ్ళి అనేసుకున్నారు బాసు. జస్ట్ ఏదో టైంపాస్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు అది నా పేకమే కత్తే కూర్చుంది. అందుకే ఏం చేయాలో తెలియక ఇలా తాగుతున్నాను. ఎందుకు నవ్వుతున్నావు బాసు? నా స్టోరీ నీకు అంత నవ్వులు అడుగుందా? నవ్వులాటుగా కాదు, పిన్న కథలా ఉంది. అంటే ఇప్పుడు నీకు ఎంత టైం ఉంది? ఇప్పుడు నన్ను లవ్ చేసిన పిల్లని ఏం చేయాలి, నా మరదల్ని ఏం చేయాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరికినంత టైం ఉంది బాసు. అయితే నీకు ఒక కథ చెప్తా, వింటావా? సరే చెప్పు బాసు. అది వింటూ అయినా ఈ టెన్షన్ నుంచి బయటపడవచ్చు. టెన్షన్ నుంచి బయటపడమే కాదు, నీ ప్రాబ్లం సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అవునా? ఇంకేమైతే లేటు, స్టార్ట్ చేయ బాసు. రే రే మచ్చా, ఇక్కడ ఉన్నాడు కదా. ఏమైందిరా? ఇది చూడరా, మచ్చా సూపర్ రా కదా. ఇంకా మన ఊరు వదిలి వెళ్ళిపోవచ్చురా. నువ్వంటే బిఎస్సి కంప్యూటర్స్ రా, నేనేమో బీకామ్ జనరల్. నీకు నా కోర్స్ ఒకటే ఎలా సెట్ అవుద్దిరా? అరే జగదీష్, కోర్స్ పేరు చెప్పి సిటీ వెళ్ళి చదువుకోవడం కాదురా, లైఫ్ ఎంజాయ్ చేయడానికే. క్లియర్గా చెప్పరా. ఇప్పుడు నీకెంత ఏజ్? 25 కదా. 9th క్లాస్ నుంచి ఏటే 9th క్లాస్ నుంచి మనకి ఏ కలరాడం మొదలయ్యా. పైన కాదు, ఇంతవరకు ఒక్క అమ్మాయిని టచ్ చేశారు మనం. తల అడ్డం గోపడం కాదు, నిలువు గోపాలం లేదా? ఉందా మావా? ఊరు దాటితే కానీ ఊపలేం. ఎన్ని రోజులు ఈ పశువుల మధ్య ఉంటాం, ఈ ఊర్లోనే గడుపుతాం. మరి ఇంట్లో? అందుకే కదా కోర్స్ పేరు చెప్దాం అంటున్నాం. ఎందుకు ఎక్కడ్రా కోచింగ్ సెంటర్? ఎక్కడో కాదు, వైజాగ్. వైజాగ్ షాప్ అన్నా, మన దగ్గర సెకండ్స్లో బండి ఉంటుందా? ఉంటుంది తమ్ముడు. ఏముండదారా? పల్సర్ మావా. పల్సర్ తెప్పియనా? ఆ పల్సర్ 220 తీసుకురామ్మా. ఈ రోజు నుంచి వైజాగ్ చుట్టేయడమేనరా. దోలా మావా. మావా, సిటీకి వచ్చి కోచింగ్ జాయిన్ అయిపోదాం అనుకున్నా, కానీ ఆ క్లాస్ ఎంత టైం ఉంటుందో ఏంటో ఏం తెలీదురా. భయంగా ఉందా మావా. ఎందుకురా పెద్దానికి భయపడిపోతావు? ఏం ఉండదురా, మహా అయితే రోజుకు 1 గంట క్లాస్ ఉంటుంది అంతే. వెల్కమ్ టు వరుణ్ స్టడీ సెంటర్. థ్యాంక్ యూ. కానీ సార్, రోజుకి ఎంతసేపు ఉంటుంది సార్ క్లాస్? మహా అయితే ఎంత బాబు, రోజుకి 8 గంటలే. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అంతే. మావా చెప్పరా. సిటీకి వచ్చి 10 రోజులు అవుతుంది. అమ్మాయిలు అన్నాం, ఆంటీలు అన్నాం, ఇక్కడ ఏ గుడ్డు లేదురా. అబ్బా, రాకముందు వరకు నేను కకృతి పడ్డాను, వచ్చాక నువ్వు కకృతి పడుతున్నావు. బాగానే అప్డేట్ అయ్యేవరా. అవ్వాలి కదా మావా. అయినా వర్షం పడే ముందు, తుఫాన్ వచ్చే ముందు, అమ్మాయి వచ్చే ముందు
మన చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రశాంతంగా మారుతుందంట. ఆ. చూద్దాం ఆ ప్రశాంత్ ఎప్పుడు వస్తుందా? సరే. రే మావ సార్ కూడా వచ్చాడు రా. హాయ్. హాయ్. మీరు చాలా అందంగా ఉన్నారండి. మీరు కూడా బాగున్నారు. రేపు మీరు ఫ్రీయేనా? హ్మ్? అర్థం కాలేదు. అయితే కాఫీ? షూర్. ఫోన్ నెంబర్? ఓకే స్టూడెంట్స్, డౌట్స్ ఏముంటే రేపు క్లియర్ చేసుకుందాం. ఓకే, నెంబర్ మిస్ అయిందే. హలో. రోషన్, అవును. రెంట్ కలెక్ట్ చేసుకోమని మా ఫాదర్ పంపించారు. కిందున్నా కొంచెం తెచ్చిచ్చేస్తారా? వస్తున్నా. ఏ హాయ్. హే, కోచింగ్ సెంటర్? మీరు కోచింగ్ సెంటర్? రోషన్, మీరు రెంట్ ఇవ్వాల్సింది నాకే. వాట్? అంటే ఓనర్ కూతురు మీరేనా? అవును, ఫ్లైట్ ఓనర్ కూతురే, మీనాక్షి. వా, నిన్నేం అడిగావు రోషన్? అంటే చెప్పొచ్చు, పర్లేదు. కాఫీ డేట్? చూసిన ఫస్ట్ డేకి కాఫీ డేట్ అడిగావంటే ఇంట్రెస్టింగ్. వర్కౌట్ అయింది. సరే, ఎప్పుడు? అంటే నీకు ఓకేనా? అసలు ఒక అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకపోతే టాపికే స్టార్ట్ చేయదు, తెలుసా? ఓ, అయితే రేపు మార్నింగ్. డాడీ, ఇప్పుడే తీసుకున్నా. వస్తున్నా. ఓకే. సరే, నేను వెళ్ళాలి. మరి కాఫీ డేట్? ఈ రోజు అంతట్లో నువ్వు నేను అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ మీట్ అయితే ఇక నో కాఫీ డేట్, విల్ గో ఫర్ ఎ డిన్నర్ డేట్. నెంబర్ అయినా ఇచ్చేసి వెళ్ళొచ్చు. సర్లే. మేడం ఆర్డర్ ఏమని చెప్పారా? 1 లెమన్ టీ. మేడం కో లెమన్ టీ.
థ్యాంక్ యూ. హే, నువ్వు తెచ్చావేంటి? లెమన్ టీ తోటనే తెచ్చేద్దాం అనుకున్నా. ఎందుకులే మరీ ఓవర్ అవుద్దని ఈ ఒక్క టీతోనే వచ్చా. అచ్చా, సరే కానీ వెయిట్ 3, 2, 1. ఇట్స్ 9 o'clock. నువ్వేమన్నావు? 9 o'clock లోపు మనం కలిస్తే యూ ప్రామిస్ మీ డిన్నర్ డేట్, రైట్? ఐ థింక్ దిస్ ఇస్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్. ఎలా అనుకుంటున్నావు అన్ఎక్స్పెక్టెడ్ కాదు అని? సి, నేను ఎవ్రీడే ఈ టైంలో ఈ పర్టికులర్ లొకేషన్లో ఇక్కడే ఉంటా అని నాకు నా క్లోజ్ ఫ్రెండ్స్కి తప్ప ఇంకెవ్వరికి తెలీదు. సో నువ్వు వాళ్ళనైనా అడుగుండాలి, నన్ను ఫాలో అయినా చేసుండాలి. అలా అనుకుంటున్నావా? ఓకే, నువ్వెవరితో వచ్చావు? మా మీ బావతో, రైట్? అయితే నువ్వు నన్ను ఖచ్చితంగా ఫాలో అయ్యా. సరే, ఎలా వచ్చారు? కార్. కదా, మినిమం 90 to 100 స్పీడ్ మెయింటైన్ చేసి ఉంటారు కదా. నా బైక్ సర్వీసింగ్లో ఉంది. ఎలా ఫాలో అవ్వగలను? వాట్సాప్ స్టేటస్? మనం ఇంకా నెంబర్సే ఎక్స్చేంజ్ చేసుకోలేదు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ? ఆఫ్టర్నూన్ నుంచి నా ఫోన్ డెడ్లో ఉంది. వాట్సాప్ కాదు, ఇన్స్టా కాదు అంటే అయితే అన్ఎక్స్పెక్టెడే. అయినా సరే నాకు ఒక డౌట్ ఉందబ్బా. ఏంటి? నేను ఈ పర్టికులర్ టీయే తాగుతా అని నీకెలా తెలుసు? ఐ నో యువర్ మైండ్. నేను నీ మైండ్ని రీడ్ చేయగలను. అచ్చా, ట్రై చేద్దామా? చలో, నీ రైట్ హ్యాండ్. నా కళ్ళలోకి మాత్రమే చూడు. బీటెక్ ఫినిష్ చేసేసి మోడలింగ్ చేద్దాం అనుకున్నా, బట్ మీ పేరెంట్స్కి ఇష్టం లేదని చెప్పి డ్రాప్ అయ్యావు. తర్వాత ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ చేసేసి మంచిగా జాబ్ చేద్దాం అనుకుంటున్నావు. నీ ఫేవరెట్ ఫుడ్ చికెన్ టిక్కా పిజ్జా. నీ ఫేవరెట్ సిటీ వైజాగ్. ఇదే వైజాగ్లో ఈ టీ షాప్. ఇదే టీ షాప్లో లెమన్ టీ ఈజ్ యువర్ ఫేవరెట్. నీ ఫేవరెట్ పర్సన్ పేరు సత్యవతి, మీ మమ్మీ. అండ్ నీ ఫ్యూచర్ ఫేవరెట్ పర్సన్ పేరు రోషన్ రెడ్డి. అండ్ దట్స్ మీ. చాలా? ఇంకేమైనా కావాలా? ఇప్పుడే ఒప్పుకుంటావా ఇది అన్ఎక్స్పెక్టెడ్ మీటే అని? హౌ డు యు నో? ఎలా తెలుసు నీకు ఇవన్నీ? రోషన్ రెడ్డి. నాకు ఇలాంటివన్నీ నార్మల్ విషయం. రే మచ్చా, కోచింగ్ సెంటర్ నుంచి మీను బయోడేటా ఫామ్ దుబ్బేశాను రా. ఇది బట్టి పట్టిసి తనకి యాజ్ ఇట్ ఈస్గా చెప్పే. సరే మావా. బీటెక్ ఫినిష్ చేసి మోడలింగ్లోకి వెళ్దాం అనుకున్నాం. బీటెక్ ఫినిష్ చేసి మోడలింగ్ చేద్దాం అనుకున్నాం. అలా కాదురా, చూడు. ఇంప్రెస్ అంటే గేర్లకి ఉంటుంది. మీను చూడగానే నువ్వు చాలా నచ్చావు. సేమ్ ఫీలింగ్ నీకు కూడా క్రియేట్ అయిందని నాకు తెలుసు. అండ్ నువ్వు ఇంప్రెస్ అయ్యావా లేదా అనేది కూడా నాకు అనవసరం. ఎందుకంటే నీ ఫీలింగ్స్ కూడా నాకు తెలుసు. అది నీ ఫేస్లోనే తెలుస్తుంది. మీను, టైం అవుతుంది, వెళ్దామా? వస్తున్నా. నెంబర్ ఇంప్రెస్డ్. మావా, మీను పడిపోయిందిరా. వచ్చాడండి విక్రమాదిత్య. ఆడావిడు. వాడు నీలాగా ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేస్తాడులే. మొత్తం ఫ్లాపే. కానీ ఇక్కడ హిట్ రా. అది ఆ అమ్మాయి లుక్స్లోనే అర్థమైపోయింది. అమ్మాయి లుక్స్ ఇచ్చేది అబ్బాయిలు అర్థం చేసుకోవడానికే, కానీ ఆ లుక్స్ లో వేరే అర్థం ఉంటది. దాన్ని అర్థం చేసుకోవడం మన వల్ల కాదురా. అర్థం కాలేదురా కదా, అమ్మాయి లుక్స్ కూడా అంతే. నువ్వెన్నన్నా సరే ఆ అమ్మాయి నాకు తెగ నచ్చింది మావా. నాకు కూడా. మీను కాదు మామా, తన పక్కన లడ్డూలా ఉంటదే. రా
అదే కదా, మళ్ళీ మీనుని రీప్లేస్ చేయాలంటే ఇంకో అమ్మాయి కత్తిలా ఉండాలిరా. అలా అయితే కానీ మీనుని రీప్లేస్ చేయలేదు రే. రే నేను ఉంది కదా, మళ్ళీ ఇంకొక అమ్మయ్యా. దేవుడు మనకి 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ కన్నుతో ఒక అమ్మాయిని, ఈ కన్నుతో ఒక అమ్మాయిని చూడమని. అవునా సార్? నేను ఇంకా మనుషులు గుడ్డోలు అవ్వకూడదని ఇచ్చాను అనుకుంటున్నాను. నీకు మన ఊరే కరెక్టరా? ముందు ఫోన్ ఎత్తు. గోలా ఎవరే అమ్మ మీను ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఈ అమ్మ ఇది వెళ్ళిపోయిందిరా, మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఏంటి నిన్నొక్కరోజు మాట్లాడేసరికి బోర్ కొట్టేశానా? అంటే ఇప్పుడు ఏంటి మీను, నాకు నీకన్నా అందమైన అమ్మాయి కనిపించింది, తను చూస్తూ నీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటున్నావా? అదేగా జరిగింది. రే, నేను అలా అన్నానా? మరి నేను అలా చేస్తానా? చెయ్యలే. నీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఎలా ఉంటా మీను? ఇక రోడ్డుపై నీలాగా ఒక చిన్నపిల్ల క్యూట్గా కనిపిస్తే తను చూస్తూ ఉండిపోయా, అవునా? ఈలోగా నువ్వు కాల్ చేసావు. ఇంతకీ నువ్వు క్లాస్కి రావట్లేదా? ఈరోజు ఇంట్రెస్ట్ లేదు రోషన్. నువ్వు వెళ్తున్నావా? చిచ్చి, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నాకెలా ఉంటుంది? సరే వెళ్ళోగా. వెళ్ళినా నీ గురించి ఆలోచిస్తా. అదేదో ఇంట్లో కూర్చొని ఆలోచించుకుంటే డిస్టర్బెన్సే ఉండదు కదా. సరే, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు మీను. ఫోన్లో కాదు, పక్క నుండి పర్సనల్గా చెప్పాలి. హలో, ఉన్నావా? ఆ, ఉన్నా ఉన్నా ఉన్నా. నేను ఆల్రెడీ రెడీ అయిపోయా. ఎక్కడ రావాలి చెప్పు. అయ్యో సారీ మీను, లేట్ అయింది. ఇట్స్ ఓకే. లుక్స్ ఏంటి కొంచెం తేడాగా ఉన్నాయి. సరే ఏంటి చెప్పి రమ్మన్నావు? అదా, ఎవడరా అది? డ్రెస్ చాలా బాగుంది మీను. థ్యాంక్ యూ. అది సరే కానీ గర్ల్ ఫ్రెండ్ ఉందా రోషన్ నీకు? లేదు. ఎందుకు? ఊరికే. ఎస్. ఇది అడగడానికని పిలిచావు? కాదు, ఇంకోటి కూడా ఉంది. ఏంటది? అమ్మాయిలకి సైట్ కొడతావా నువ్వు? ఎందుకు కొట్టను? హా? ఎంతమంది కొట్టావు? నీతో కలిపి ఒక్కరు. అయితే నేనే ఫస్టా? అవును. చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి కూడా రాలేదా నీ లైఫ్లోకి? నేను చదివింది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కాదు, బల్లులు తిరిగే స్కూల్లో. ఎక్కడ చూసినా బల్లులు తప్ప ఒక్క అమ్మాయి కూడా ఉండేది కాదు. వైజాగ్ వదిలి వెళ్ళాలనిపించట్లేదు మీను. అంత నచ్చిందా? అంత నచ్చావు. నేను చెప్తుంటే వింటున్నావు కానీ అసలు నువ్వెందుకు పిలిచావు మాత్రం చెప్పట్లేదు. అది వీడేం మాట్లాడినా నీ గురించి మాత్రం కాదు, సరేనా? రే చెప్పేశావా? ఏంట్రా చెప్పేది? వీళ్ళు చెప్పేస్తా అన్నావుగా. ఎవరికి? మీనుకి. తనకి చెప్పాలనే ఉందిరా, కానీ ఓపెన్ అవ్వట్లేదు. సరే సరే, ఓపెన్ అయ్యేటట్టు చూసుకో, ఓకేనా? నా గురించి కాదన్నా? అవును, నీ గురించి కాదు. నన్ను ఇక్కడికి ఎవరైతే పిలిచి ప్రపోజ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ గురించి. ఏయ్, చంపేస్తా. చంపేసుకోండి. నిజం చెప్పాలంటే చూడగానే నచ్చేసావు రోషన్. ఎప్పటి నుంచో
చెప్పాలి అనుకుంటున్నా కానీ అమ్మాయిని కదా ఆలోచిస్తున్నాను. ఏంటది? ఐ ఐ లవ్ యూ టు మీను. నువ్వు ఈ విషయం చెప్తావని నాకు ముందే తెలుసు. ఎలా? రోషన్ రెడ్డి, నాకు నీ మనసుని చదివే కెపాసిటీ ఉంది తెలుసా? డాడీ ఇక్కడే ఉన్నా, బీచ్ దగ్గర. వస్తున్నా, ప్రియాతోనే ఉన్నా. వచ్చేస్తున్నా. సరే, నాకు అర్థమైందిలే, దా డ్రాప్ చేస్తా. వద్దు, ప్రియ పక్కనే ఉంది, తనతో వెళ్తాను. సరే. ఆహా, ఏం ఫీల్ ఉంది బాసు కదా, కానీ ఇప్పుడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఏంటది? చూ ఎవరు బాసు ఆ అమ్మాయి? దెయ్యంలా ఉంది. I love you, Roshan. I love you, Roshan. ఈ అమ్మాయి నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూసిన అమ్మాయిలాగా ఉంది. అవును. తనెందుకు ప్రపోజ్ చేసింది బాసు? అసలు కదా ఇప్పుడే మొదలైంది.